ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకి ఆద్యుడు. మండల వ్యవస్థని రద్దు చేశారు ఆయన. మళ్ళీ ఆడవాళ్లకు ఆస్తిలో హక్కు కల్పించారు. కిలో 2 రూపాయల బియ్యం పథకం కానివ్వండి, ఇవన్నీ అమలు చేశారు ఆయన. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకి ఆద్యుడు. ఈరోజు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకి బిడ్డనై పుట్టాను ఈ జన్మలో. ఇంతటి మహానుభావుడికి బిడ్డగా పుట్టాం నా అదృష్టం. ఈరోజు శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారితో ఈ వేదికని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఆయన వీరాభిమానిని, ఆయన ఏకలవ్య శిష్యుడిని. నేను ఆయన ప్రసంగాల్ని తప్పకుండా చూస్తాను, ఆలకిస్తాను. ఎందుకంటే మా నాన్నగారిలాగా ఆయనకు కూడా మాతృభాష మీద ఎనలేని ప్రేమ. ఆయన అందరికీ చెప్తూ ఉంటారు, బాబు మీ మాతృభాషని మరవకండి, మీ మాతృభాషలోనే మాట్లాడండి అని. సో నేను చాలా అదృష్టవంతుడిని ఈ వేదికని ఆయనతో పంచుకోవడంలో. అలాగే మా బావగారైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇదిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలు 10 కాలాల పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్.